Hello guys, welcome to my channel. Welcome back to another video and very productive study video anamata. I am BSc Allied Health Science student, currently pursuing my BSc Radiology in Kakatiya Medical College. This vlog is all about my study routine anamata. Morning nunchi evening varaku anamata. This video gets started. ఏంటంటే ఇవాళ నేను ఎక్స్రే ఫిలిమ్స్ గురించి చదువుదామని పెట్టుకున్నాను అనమాట. ఎక్స్రే నేను ఆల్రెడీ చదవాలన్నమాట ఎక్స్రే ఫిలిమ్స్. సో ఒకసారి మళ్ళీ చదువుదామనేసి ఇది ఓపెన్ చేశాను. సో మళ్ళీ ఓపెన్ చేస్తే అంత కొత్తగా కనిపిస్తుంది. సో నేను కొంచెం డెప్త్గా చదవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ సో ఈరోజు నా టు డూ లిస్ట్ కూడా చాలా తక్కువ పెట్టుకున్నాను గైస్, ఎందుకంటే ఈవినింగ్ బయటకు పోయేది. సో తక్కువ పెట్టుకుంటే మనము ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు కదా, అండ్ బయట కూడా కొంచెం మనం ప్రశాంతంగా ఉండొచ్చు. సో 4 టాపిక్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసి మనం బయటకు వెళ్ళొచ్చు అని అయిపోయినాక మనం కొంచెం బయటకు వెళ్ళొచ్చు కదా. సో ఏంటంటే నేను ఆల్రెడీ ఎక్స్ట్రా ఫిలిమ్స్ చదివాను అనమాట. సో నాకు అసలు ఏం గుర్తులేదు. ఫస్ట్ టైం చదివితే ఎవ్రీథింగ్ సౌండ్స్ న్యూ కదా, సో అందుకనేసి నాకు అసలు ఏం గుర్తులేదు. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దామని కిందికి వెళ్ళి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టడీ సెషన్ కూడా స్టార్ట్ చేద్దాము. ఇంకా ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకో స్టడీ సెషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇంటెన్సిఫై స్క్రీన్స్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది నేను చాప్టర్ చదివాను, కానీ నాకు అంత గుర్తులేదు. ఎప్పుడో చాలా రోజుల క్రితం చదివినట్టు గుర్తుంది. ఇంటర్నల్స్ అప్పుడు చదివాను, సో నాకు అప్పుడు ఏం గుర్తులేకుండే. సో మళ్ళీ నేను రివిజన్ చేస్తున్నాను అన్నట్టు. రివిజన్ అంటే షార్ట్ నోట్స్ మేకింగ్ లాగా రాస్తున్నాను. సో ఏంటంటే ఎలా రాస్తున్నానంటే ఎంత పెద్ద చాప్టర్ అయినా నేను ఫస్ట్ రీడింగ్ అప్పుడు 2 pages రాస్తాను. సో నెక్స్ట్ పేపర్ అప్పుడు ఐ విల్ గో విత్ 1 paper. మనకి A7 సైజ్ పేపర్ ఉంటుంది కదా, ఫస్ట్ రీడింగ్కి 2 papers రాస్తాను. అండ్ సెకండ్ రీడింగ్కి ఐ విల్ గో విత్ 1 paper. ఒకటే పేపర్లో రాస్తాను అనమాట. సో ఈ బుక్ కొంచెం చిన్నగా ఉంది. సో పేజెస్ కూడా చాలా లెంత్ లేవన్నమాట. A4 పేపర్ కూడా కాదు, నార్మల్ బుక్ పేపర్. సో అది నాకు చాలా పేజెస్ పడింది. సో దాన్ని ఇంకా చిన్నగా చేసి రాయాలి, అండ్ బట్ టైం లేదు. సో ఐ హ్యావ్ టు బీ వెరీ ఫాస్ట్, ఎందుకంటే నెక్స్ట్ మంత్లోనే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి అండ్ వీఆర్ వెరీ నియర్ టు మై ఎగ్జామ్స్. అండ్ నేను ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే మాత్రం నాతో స్టూపిడ్ అసలు ఎక్కడ ఉండదన్నమాట. సో ఐఎమ్ రీడింగ్ టూ మచ్, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందో తెలియదు, ఏది ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి ఐఎమ్ రీడింగ్ మోర్ ఫోకస్డ్ మేనర్ అనుకోండి. సో ఏంటంటే ఇంటెన్సిఫై స్క్రీన్స్ ఆల్రెడీ చెప్పాను కదా చదివిన అన్నప్పుడు నాకు అసలు ఏం గుర్తులేదు. సో మళ్ళీ ఒకసారి చదివి రాద్దామనే దాంతో నేను ఒకసారి రాస్తున్నాను అనమాట. ఇంటెన్సిఫై స్క్రీన్స్ ఆల్రెడీ నేను ఇది నోట్స్ ఉండే, కానీ నా నోట్స్ హాస్టల్లో ఉందన్నమాట. సో నేను తీసుకొచ్చుకోలేదు, అక్కడే మర్చిపోయాను హాస్టల్లో. దాని కాన్సిక్వెన్సెస్ ఇట్లుంటాయి అనమాట. సో నేను మళ్ళీ చదివి రాయాల్సి వస్తుంది. అది ఇప్పుడు చాలా ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. అక్కడ చాలా నోట్స్ ఉండేది నాది అన్నీ, కానీ నేను తెచ్చుకోలేదు, మర్చిపోయాను. సో ఏంటంటే నేను నోట్స్ ఎందుకు మేక్ చేస్తానంటే లాస్ట్ మినిట్ రివిజన్, ఇప్పుడు ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ అంతా నా షార్ట్ నోట్స్తోనే చదువుతాను అనమాట. నేను అసలు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయను. దానికోసం అనేసి నేను నోట్స్ మేక్ చేస్తాను. సో ఈ బుక్లో అసలు మనం వెతకడానికి టైం ఉంటుంది కదా. సో ఈ టాపిక్స్ హెడ్డింగ్ పెట్టుకొని మనం పార్లర్గా చదువుకుంటూ వెళ్ళొచ్చు, పేపర్ టర్న్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మీరు కూడా నోట్స్ మేకింగ్ అనేది ఒక్క 1 paperలో చేసుకోండి, మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక నోట్స్ మేకింగ్కి ఒక టిప్ అనమాట. సో యా, ఇంకో స్టడీ సెషన్ కూడా కంప్లీట్ చేసుకొని నేను కిందకి వెళ్ళాలన్నమాట. కొంచెం లంచ్ చేయడానికి, లంచ్ చేసుకొని కొంచెం పడుకోనికి. సో ఏంటంటే మార్నింగ్ చదువుతుంటే కూడా బ్రెయిన్ అంతా ఫ్రీజ్ అవుతుంది, అసలు ఏం చదువుతుందా ఏంటి అని ఫుల్ ఇట్లా ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ ఎండ కూడా చాలా ఘోరంగా ఉంటుంది కదా. సో ఆ వేడి కూడా తట్టుకోలేకపోతున్నాను అనమాట. సో లంచ్ చేసి మళ్ళీ ఇంకో స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను. సో ఐ హోప్ ఇట్ షుడ్ గో వెరీ గుడ్ అనే థాట్తోనే స్టార్ట్ చేస్తున్నాను గైస్. లెట్
మేసి ఇది ఎంతవరకు వెళ్తుందో అండ్ ఎంతసేపు ఉంటుందో అనేసి. యా, ఇది నా ఇంకో స్టడీ సెషన్ అనమాట నైట్. సో ఏంటంటే ఇంటెన్సిఫై స్క్రీన్స్ ఇంకా నా నోట్స్ మేకింగ్ అనేది రాస్తూనే ఉన్నాను. అసలు అర్థం అవ్వట్లేదు టాపిక్. అండ్ లెక్చర్స్ ఇందామన్నా కూడా లేవు యూట్యూబ్లో, నేను సెర్చ్ చేశాను. అండ్ అర్థం అవ్వట్లేదు యాక్చువల్గా టాపిక్ నాకు. సో ఇట్స్ టేకింగ్ లాంగ్ టైమ్ టు మీ. సో మళ్ళీ ఒక ఈవినింగ్ చదివాను, మళ్ళీ నైట్ కూడా ఒకసారి రివైజ్ చేద్దాము అసలు ఏముంది అనేసి నేను స్టార్ట్ చేశాను అనమాట ఇంటెన్సిఫై స్క్రీన్. ఎప్పుడైతే లాంగ్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, సో నైట్ పడుకునే ముందు ఇది నోట్స్ చదువుకొని, మనం రాసుకున్న నోట్స్ చదువుకొని దెన్ టెక్స్ట్ బుక్ చదివితే అయిపోద్ది అనే థాట్లో ఉంది అనమాట నేను. సో యాజ్ యూజువల్గా నేను రాశాను. అండ్ ఆయన కూడా నాకు అర్థం కాలేదు. సో మా ఫ్రెండ్ గాంధీలో ఉంటారనమాట. సో తను ఆల్రెడీ టాపిక్ చదివేసినా అని చెప్పినాక నాకు తను పంపించిందనమాట తను రాసిన షార్ట్ నోట్స్. అది చాలా కన్సైజ్డ్ ఉండే అనమాట, చాలా ఈజీగా ఉందన్నమాట. సో నేను దాన్నే చదివాను లాస్ట్ మినిట్లో. అండ్ అదే నోట్స్ రాసుకున్నాను. సో మళ్ళీ నా నోట్స్ ఎట్లుంటుంది అని కంపేర్ చేసుకొని ఈ మూడు చదివాను అనమాట. టెక్స్ట్ బుక్ చదివాను, నా నోట్స్ చదివాను, అండ్ తన నోట్స్ కూడా చదివాను. సో కొంచెమైనా కంటెంట్ గుర్తుంటుంది కదా అనేసి. యా, ఏంటంటే నేను అంత క్లమ్జీగా రాయట్లేదు టాపిక్స్. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క నోట్స్లో పెట్టి రాస్తున్నాను అనమాట. ఎందుకంటే 3 సబ్జెక్ట్సే కదా, 3 సబ్జెక్ట్స్ అండ్ 3 బుక్స్ పెట్టాను. సో ఆ 3 సబ్జెక్ట్స్కి 3 బుక్స్ కాబట్టి ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క పేజ్, అట్లా 2 పేజెస్ 3 పేజెస్ వరకే రాస్తున్నాను. మొత్తంగా అయితే రాయట్లేదు. సో నేను ఇది అయిపోయినాక ఎక్స్ట్రా ఫీలింగ్స్ కొత్త టాపిక్ స్టార్ట్ చేశాను. అది ఆల్రెడీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో చదివాను కదా, సో నాకు గుర్తుందంతా. సో ఆఫ్టర్నూన్ సెషన్లో చదివేసి నెక్స్ట్ నేను దాని షార్ట్ నోట్స్ మేకింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఆ షార్ట్ నోట్స్ కూడా ఒక 1 పేజే రాస్తానన్నమాట, ఎక్కువ రాయను. ఎందుకంటే ఎక్స్ట్రా ఫీలింగ్ అనేది చాలా పెద్ద టాపిక్ అని చెప్పలేము, చిన్న టాపిక్ అని చెప్పలేము, కానీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మెయిన్ టాపిక్ అదే కాబట్టి, మనం ఎక్స్రే డిపార్ట్మెంట్ కాబట్టి అదే ఉంటుంది అనమాట. సో కొంచెం చదువుకుంటూ కొంచెం రాస్తున్నాను అనమాట, అర్థమైంది. సో ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు నోట్స్ రాయడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. టైం ఇన్ ద సెన్స్ ఇంట్రెస్ట్ వస్తలేదు. అసలు ఏంటి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ టచ్ చేస్తారో కూడా మనకు తెలియదు కదా. సో ఎవ్రీథింగ్ సౌండ్స్ వెరీ న్యూ. అండ్ క్లాసెస్ కూడా చెప్పలేదు కదా గైస్. అండ్ చాలా కష్టమవుతుంది ఇప్పుడు చదవనికి. ఒకసారి ఒక పెద్ద కొండ ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే. యా, బట్ వీ హ్యావ్ టు కంప్లీట్ సిలబస్ ఇన్ టైం అనమాట. మ్యాథ్స్ ఇంకా 10 days ఏమో టైం ఉంది అనుకుంటా. 10 daysలో మొత్తం కంప్లీట్ చేసి ఇంకా లాస్ట్ వీక్ అంతా రివిజనే పెట్టుకుందామనే ప్లాన్లో ఉన్నాను. సో ఐ షుడ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇంకా ఫిజిక్స్ ఉందన్నమాట. ఫిజిక్స్ అసలు బుక్ ఓపెన్ చేసి చాలా రోజులు అవుతుంది. అనాటమికల్ పొజిషన్స్ ఉన్నాయి కదా, సో అది కూడా చదువుకోవాలన్నమాట. చాలా హెక్టిక్గా ఉందన్నమాట.
ఇది నా లిటిల్ బ్రేక్ అనమాట డిన్నర్ చేశాక. సో డిన్నర్ చేశాక ఇంకొక సెషన్ స్టార్ట్ చేయాలి. అండ్ బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, గుడ్ నైట్.